Hey all, welcome back to another mini vlog guys. రాజమండ్రిలో మహాశివరాత్రి అంటే నార్మల్గా ఉండదండి, చాలా బాగుంటుంది. అంటే ఎక్కడ చూసినా కూడా అన్నప్రసాదం పంచుతూనే ఉంటారు. ఈజీగా స్ట్రీట్కి కానీ రోడ్కి కానీ ఈజీగా 10 or 5 మెంబర్స్ అన్న ఇస్తూ ఉంటారనమాట. సో మ్యాక్సిమం రాజమండ్రిలో ఉండేవాళ్ళు ఈ రోజు అయితే ఫుడ్ వండుకోరనమాట. చాలా ఐటమ్స్ కవర్ చేసేయచ్చు అనమాట బయటకు వస్తాయి ఈ రోజున. అయితే మేము కోట్లింగాల రేవు వైపు వెళ్ళట్లేదు అనమాట. అంటే పుష్కర్ ఘాట్ వైపు వెళ్తే ఇంకా ఎక్కువ ప్రసాదాలు అటువైపు ఉంటాయి. కానీ మాకు అక్కడ ఏంటంటే మనకి అక్కడ ఎక్కువ మంది స్నానాలు చేస్తారు కదా, కొంచెం వాటర్ కూడా బాగుండి ఉండదు అని చెప్పేసి మేము ఇటువైపు వస్తున్నాము. పేపర్ మిల్ సైడ్ వస్తున్నాం అనమాట. అక్కడ చాలా బాగుంటుంది వాటర్ కూడా. ఇక్కడ చాలా తక్కువ మంది కూడా చేస్తారు. సో ఇంకా ఇక్కడైతే చేసేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. శివరాత్రి రోజున నదీ స్నానం అనేది కంపల్సరీ అనమాట. గోదావరి స్నానం ఖచ్చితంగా చేస్తారు. సో ఎక్కడ చూసినా కూడా గోదావరి స్నానాలకి వచ్చే వాళ్ళే కనిపిస్తారు. ఇంకా రష్ కూడా చాలా ఉంటుంది పుష్కర్ ఘాట్ అటువైపు అయితే. ఇంకా రాజమండ్రి వాళ్ళు కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్సెస్. గోదావరి స్నానంకి వచ్చినప్పుడు ఇంకా అన్నప్రసాదాలు తీసుకున్నప్పుడు కవర్స్లో నింపారా లేదా మీరు కూడా. అయితే మేము ఇక్కడ మా ఫ్యామిలీ అంతా చేసేసి ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట. సో మేమే మిగిలాము. అయితే ఇంకా చార్విక్కి ఇంకా చిన్నోడికి మా వారు అయితే చేయించేశారు స్లోగా. అయితే శివరాత్రి టైంలో మేము కనుపూరు వెళ్తామన్నమాట. అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈసారి వెళ్ళలేకపోయాము. కానీ అక్కడ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేస్తారు, అక్కడ స్వయంగా వెలిసిన దేవుడి గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.